రామ్ గోపాల్ వర్మ సారు ఓ మాట చెప్పిండు. రాజకీయ నాయకుల కంటే పెద్ద అవినీతి పరులు పబ్లికే అని. అగో గా బంగ్లాదేశంలో అయితున్న కథ చూస్తుంటే సార్ చెప్పింది 100 వాళ్ళు నిజమే అనిపిస్తుంది. అరే, గజ దొంగలు కూడా సిగ్గుపడే తట్టు వాళ్ళ దేశాన్ని ఆలే లూటీ చేసుకుంటారు. బంగ్లాదేశ్ ఎందుకు వెనకబడిపోయిందో గీసీలు చూస్తే అర్థమవుతుంది. ఫ్రీడమ్ ఫైటర్స్ వారసులకు రిజర్వేషన్ల కోటా రద్దు చేయాలనే డిమాండ్ తోటి విద్యార్థులు నిరుద్యోగులు రోడ్డెక్కిర్రు. అది రోజు ఇంత ఇంత ముదిరిందిగా. లాంగ్ మార్చ్ పేరుతోటి ప్రధాని ఇంటిని చుట్టుముట్టిరు పబ్లిక్. ఇక చూడ్రి ఇంట్లో వాడి దొరికినట్టు సంకల పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని 7 కాడ లూటీ చేసిరు పబ్లిక్. వంట రూమ్ లకు పోయి బిర్యానీలను లప్ప తిన్నారు. ప్రధాని షేక్ హసీనా మేడం బట్టలను ఎత్తుకపోయిర్రు. కొందరు చెడిపోయిన వాళ్ళు అయితే లో బట్టలను కూడా బయటికి తెచ్చి వాటిని ఎగరేసుకుంటే చెప్పరాని తీర్ల పైశాచికంగా ప్రవర్తించారు. కుర్చీలను సోఫాలను రిక్షాలు ఎత్తుకొని పోయిర్రు. గిన్నెలు జోబులు పెట్టుకొని పరారయ్యారు. గజ దొంగలు కూడా వాళ్ళని చూసి సిగ్గువాడే తట్టు చేసిర్రు. పార్లమెంటును కిష్కింద కాండ చేసిర్రు. కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు ప్రధాని ఇంటిని పార్లమెంటును ఆదివారం అంగడి కంటే అధ్వానంగా మార్చి పడేసిర్రు. నిరసన పేరుతో వాళ్ళు చేసిన పనిని చూసి చదువుకున్న విద్యార్థులు అయితే ఈ పని చేయరు. బేవార్స్ గాలు అయితేనే ఇట్లా చేస్తారు. ఆది మానవుల కాలం నాటి మనుషుల కంటే డేంజర్ గా ఉన్నారు గారా మీరు అని మస్తుగా తిట్టుకుంటారు నెటిజన్లుగా.